ఎమ్మెల్యే మామిడి గోవిందరావు నాయకత్వంలో మిలియాపుట్టి మండలంలో అభివృద్ధి పునాది. పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారి దూరదృష్టి, స్పష్టమైన ఆదేశాల మేరకు మెలియాపుట్టి మండలంలోని బాణాపురం, సుర్జిని, సంతలక్ష్మీపురం గ్రామాలు అభివృద్ధి దిశగా మరో ముందడుగు వేశాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో సుమారు 70 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, సీసీ కల్వర్టుల నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎన్నికల సమయంలో మాత్రమే హామీలకే పరిమితమయ్యే పాలనకు భిన్నంగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు కనిపించే అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పనిచేస్తున్నారని పీఏసీఎస్ అధ్యక్షుడు సలాన మోహనరావు పేర్కొన్నారు. గ్రామీణ మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారనడానికి ఈ పనులే నిదర్శనమని అన్నారు. అభివృద్ధి అంటే ఫైలుల్లో కాదు, గ్రామాల్లో కనిపించాలన్నదే ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాలనా ధోరణి అని, ఈ రోడ్లు, డ్రైన్లు పూర్తయితే ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నంబాల వెంకటరావు, ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి బైర్ సింగ్ దినకర్, తెలుగు యువత అధ్యక్షుడు బసవ పరమేశ్వర్ రెడ్డి, సంతలక్ష్మీపురం సర్పంచ్ ప్రతినిధి బమ్మిడి భాస్కరరావు, బమ్మిడి జగన్నాథం, ఇప్పిలి కృష్ణారావు, డాక్టర్ రాజు, జర్నీ కృష్ణారావు, ఎక్స్ సర్పంచ్ బాబురావు, కొరల కగేశ్వరరావు తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.